డబ్బు లేకపోవడానికి కారణం ఇంకొకటి కూడా. హ్మ్. మన ధనం ఎక్కడైతే పెడతామో, దాని పైన ఎక్కువ బరువు పెట్టేస్తాం. హ్మ్. ఇప్పుడు బీరువాలో లాకర్ ఉంటుంది. అవును. లాకర్ పైన చీరలు హ్యాంగ్ చేయొచ్చు. అవును. లేదా బట్టలు హ్యాంగ్ చేయొచ్చు. ఎందుకంటే గ్యాప్ ఉంటుంది. హ్మ్. దానిపైన డైరెక్ట్ పెట్టకూడదు. హ్మ్. ఓకే. చాలామంది ఏం చేస్తారు, ఇది లాకర్ ఉంటుంది. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు కబోర్డ్‌లో చేసినప్పుడు ఇదంతా లాకర్ చేస్తారు. దాని పైనే బట్టలు పెడతారు. లేదా దానిపైనే పుస్తకాలు పెడతారు. హ్మ్. ఆ బరువు వల్ల పైసలు నిలబడవు. నిలబడవు. హ్మ్. ఓకే. సో, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అస్ట్రాలజీ, వాస్తు అన్నీ అలైన్ అవుతేనే వస్తాయి. హ్మ్. స్పేస్ ఇప్పుడు ఈ రెమెడీస్ స్పేస్ వాళ్ళకి తెలవదుగా. వాస్తు వాళ్ళకి తెలవదు. అవును. అస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి, వాస్తు తెలిసిన వాళ్ళకి, అన్నీ తెలిసిన వాళ్ళకి, అకల్ సైన్సెస్ అన్నీ తెలిసిన వాళ్ళే ఇవన్నీ చెప్పగలుగుతారు. హ్మ్. హ్మ్. మామూలు వాస్తు వాళ్ళు ఏం చేస్తారు? పర్వాలేదండి కబోర్డ్ పెట్టేసుకొని ఏం కాదు. హ్మ్. డోర్ బావుంది, అన్నీ బావున్నాయి కదా! ఏం కాదు. హ్మ్. కానీ దే ఆర్ బ్లాకింగ్ ద ఎయిర్. ఓకే. దే ఆర్ బ్లాకింగ్ ద అగ్ని. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆగ్నేయ మూలలో మీకు హ్మ్. టీవీ ఉండాలి హ్మ్. అక్కడే. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మొత్తము ఎలక్ట్రిసిటీది బోర్డ్స్ ఉంటాయి కదా! ఎంసీబీ బోర్డ్స్. హ్మ్. 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 ఎంసీబీ బోర్డ్స్ అన్నీ అక్కడే ఉండాలి హ్మ్. సౌత్ ఈస్ట్‌లో. ఓకే. కిచెన్ అక్కడే ఉండాలి. హ్మ్. అన్నీ అక్కడే ఉండాలి. ఓకే. సో, హాల్‌లో ఎప్పుడైతే ఎంసీబీ బోర్డ్స్ పెడుతున్నారో అది సౌత్ ఈస్ట్‌లో ఉందా లేదో చూసుకోవాలి. హ్మ్. అండ్ మన ఇది బెడ్‌రూమ్‌లో లైటింగ్ ఏదైతే ఉందో అది సౌత్ ఈస్ట్‌లో ఉందో లేదో చూసుకోవాలి. హ్మ్. ప్రతి ఒక్కటి చెక్ ప్రతి చేసుకుంటా. ఒక్కటి పిన్ పాయింట్ చూసుకుంటూ ఉండాలి. ఓకే.